హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు వీడియోలో బ్రెడ్ తోటి హాట్ అండ్ స్వీట్ 2 టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూసేద్దాం. ముందుగా ఎగ్ తీసుకొని ఎల్లో వైట్ సెపరేట్ చేసుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఎగ్ సెపరేట్ చేసేది మీ దగ్గర లేకపోతే ఇలా గరిటెతో కూడా సెపరేట్ చేసి బౌల్లోకి తీసేసుకోవచ్చు. మన హెవెన్లీ థింగ్స్ ఛానల్లో 41 వరకు స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. మనం తీసుకునే ఎగ్స్ని బట్టి మిల్క్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఎగ్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా మిల్క్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనికి 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిర్చిని కోర్స్గా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేటట్టు ఒకసారి బీట్ చేసుకుందాం. బ్రెడ్ స్లైసెస్ 2 తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు రౌండ్గా కట్ చేసి తీసుకోవాలి. మనం తీసుకున్న ఈ ఎగ్ క్వాంటిటీకి 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటే సరిపోతాయి. హాట్ రెసిపీ కోసం రెడ్ చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్ వేసి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎగ్ని. అలాగే స్వీట్ రెసిపీ కోసం కూడా ఇంకొక ఎగ్ని బౌల్లోకి తీసుకుందాం. దీన్ని కూడా ఎల్లో ఎగ్ సెపరేట్ చేసుకుని వేరే వేరే బౌల్లోకి తీసుకుందాం. ఎగ్ వైట్లోకి 1 స్పూన్ బెల్లం పౌడర్ వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తింటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లం చాలా చిన్న స్పూన్తో 2 స్పూన్స్ వేసాను. అది 1 స్పూన్ క్వాంటిటీ ఉంటుంది. 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకుని బాగా బీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా పాలు వేసుకుని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోండి, కానీ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఎగ్ వైట్లోనికి రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, మిల్క్ వేసుకున్నాం కదా, అందులోనికి రౌండ్గా కట్ చేసిన బ్రెడ్ స్లైస్ డిప్ చేసి పెనం మీద వేసేద్దాం. స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని బ్రెడ్ పైన ఎల్లో ఎగ్ కూడా వేసేద్దాం. 2-3 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ కూడా డిప్ చేసుకుని ఎల్లో ఎగ్ పైన పెట్టేద్దాం. కొంచెం నెయ్యి వేసుకుందాం. సాఫ్ట్గా ఉంటుంది. 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత జాగ్రత్తగా రివర్స్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి దాదాపు 10 మినిట్స్ పడుతుంది. మూత వేసి కుక్ చేసుకుంటే లోపల వరకు కుక్ అవుతుంది. మధ్య మధ్యలో అటు ఇటు రివర్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయింది. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మరి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్వీట్ బ్రెడ్ వేసుకోవాలి కదా, సేమ్ అదే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసేద్దాం. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి బెల్లం, ఇలాచీ పౌడర్, పాలు వేసుకున్నాం కదా, ఇందులోనికి బ్రెడ్ స్లైసెస్ డిప్ చేసి పెనం మీద వేసేద్దాం. ఇప్పుడు దీనిపైన ఎల్లో ఎగ్ కూడా వేసేద్దాం. కొద్దిగా నెయ్యి వేసి స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని మూత వేసుకుని ఉడికించుకుందాం. ఎగ్ వైట్ ఎల్లో మీరు సెపరేట్ చేయకుండా కూడా హోల్ ఎగ్ని బీట్ చేసి కూడా వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ ఫ్లేక్స్తో వేసిన బ్రెడ్ ఆమ్లెట్ ఇది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ని కూడా 2 వైపులా రివర్స్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసేయండి. హాట్ అంటే ఇష్టపడే వాళ్ళకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్తో చేసిన ఈ బ్రెడ్ ఆమ్లెట్ నచ్చుతుంది. బెల్లంతో చేసిన ఈ స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ ప్యాన్ కేక్లా అనిపిస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్కి ఈ రెసిపీ చాలా క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.